అని రాసుకోండి. నిత్యము అన్న మాట రాసుకోండి. ఈరోజు క్లుప్తంగా 2 మాటలు నేను చెప్పి ముగిస్తాను. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 34వ కీర్తన మొదటి వచనం ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథము 34వ కీర్తన. నేనెల్లప్పుడు ఆ! నేనెల్లప్పుడు యెహోవాను సన్నతించెదను. నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును. ప్రైజ్ ది లార్డ్. నిత్యము నిద్రలో లేపిన దేవుని స్తుతించాలి. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంది. ఆ కృతజ్ఞతతో నిండిపోవాలి మనందరం. నిత్యము ఒక దినం కాదు. మేలు చేసినప్పుడే కాదు. ఉపకారం చేసినప్పుడే కాదు. అద్భుతాలు పొందుకున్నప్పుడే కాదు. ఆయన నుంచి ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడే కాదు. నిత్యము ఆయన కీర్తి నా నోట. భక్తుడు చెప్తున్నాడు. ఎప్పుడు కూడా మన నోటంటే ఎప్పుడు స్తుతి నిండిపోవాలి. మన హృదయం ఎప్పుడు స్తుతితో నిండిపోవాలి. అది నిత్యము క్రైస్తవులు ఉండే లక్షణం. దేవునికి స్తోత్రం. నిత్య రాజ్యానికి వెళ్ళే వరకు నిత్యత్వాన్ని అనుభవించడానికి, ఎక్కడ నిత్యమైన బిడ్డగా ఉండటానికి, ఎక్కడ దైవికమైనటువంటి నిత్యత్వాన్ని భూమి మీదే మన హృదయంలో, మన మనసులో, మన కుటుంబాల్లో అనుభవించగలిగిన నిత్యత్వాన్ని తోటి వారికి ప్రకటించడానికి, తోటి వారి జీవితంలో మన జీవితంలో కూడా నిత్యత్వం అనే శక్తిని వారికి జీవితంలో మనం చూపించడానికి మనం కూడా ఎప్పుడు మన జీవితం నిత్యం దేవునికి స్తోత్రం. డబ్బున్నా లేకపోయినా, ప్రైజ్ ద లార్డ్, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, కడుపు నిండినా కడుపు మండినా, ప్రైజ్ ద లార్డ్, ఎప్పుడు కూడా నిత్యము నా నోట ఆయన కీర్తి ఉండను. ప్రైజ్ గాడ్. ఈ దైవిక అనుభవం రావాలి. దేవుని స్తోత్రం. అందుకే పౌలు చెప్తాడు, ఎల్లప్పుడూ నువ్వు ఆనందించండి. సంతోషంగా ఉన్న మాత్రమే కాదు, బాధలో ఉన్నప్పుడు, సమస్యలు ప్రతికూలం ఉన్నప్పుడు కూడా మీరు ఆనందించండి. ఎందుకంటే నిత్యమైన అనుభవంలోకి ముందు ఇక్కడే భూమి మీద ఉన్నప్పుడే నిత్యమైన అనుభవంలోకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. పరలోకం నిత్యమని, ఆ తర్వాతది ముందు భూమి మీద ఉన్నప్పుడే నువ్వు నిత్యమైన వ్యక్తివి కావాలి. టెంపర్ వ్యక్తివి కాకూడదు. సాధారణ వ్యక్తివి కాకూడదు. శారీరక సంబంధ వ్యక్తివి కాకూడదు. ఏదో మామూలు వ్యక్తులు కాకూడదు. నిత్యమైన సంబంధం ముందు భూమి మీదే. దేవునికి స్తోత్రం. నిత్యము నా నోట, ఎందుకంటే ఎప్పుడు ఆ కృతజ్ఞత భావం, ఎప్పుడు ఆ ఉదయం యేసయ్య అంటే ఆ తపన, ఆ దైవికమైనటువంటి మనస్తత్వం యేసయ్య అంటే ఎప్పుడు మనకు ఉండి తీరాలి. అప్పుడే క్రైస్తత్వంలో ఒక ఉన్నత స్థానానికి మనం ఉన్నట్టు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభా అలాంటి కృప నాకు ఇవ్వండి. ఎందుకంటే భక్తులైన పౌలు శీలను మీరు చూశారు. మనం ఉదాహరణగా చూసాం. వాళ్ళు శ్రమిస్తున్నప్పుడు, కష్టమున్నప్పుడు, దెబ్బలు తిన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, రక్తసిక్తమైన దేహాలతో ప్రభువుని స్తుతించారు. అది నిత్యము స్తుతించడం అంటే. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. యోబు తన జీవితంలో అన్ని కోల్పోయినప్పుడు అంటాడు, నేను లేఖన ప్రకారం యెహోవా ఇచ్చిన యెహోవాకు స్తుతి కలుగును కాక అని స్తుతిస్తున్నాడు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. కానీ మనం సంతోషంగా ఉన్నప్పుడు కాదు, మాత్రమే కాదు, ఉపకారాలు పొందుకున్నప్పుడే కాదు, ఎప్పుడు కూడా దేవానికి స్తోత్రం. ఒక బాధ వచ్చింది, అయ్యా నీకు ఈ బాధను బట్టి స్తోత్రం అని చెప్పగలను వారు తక్కువ. ఒక శ్రమ వచ్చింది, ఆ శ్రమను బట్టి నీకు స్తోత్రం ప్రభా అని చెప్పడం తక్కువ. కానీ ఏదొచ్చిన శరీరానికి బలహీనత కలిగింది, ఆ బలహీనతను బట్టి ప్రభా నీ స్తోత్రం అని చెప్పడం తక్కువ. అంటే క్రైస్తవుడు అంత పరిపక్వత కలిగినటువంటి వ్యక్తిగా మారిపోవాలి. నేను మీరు కూడా. దేవుడు అలాంటి కృప మనకి ఇచ్చును గాక. అలాంటి దైవికమైనటువంటి ఆసక్తి గల జన్మగా దేవుడు మనం ఉంచును గాక. ఎందుకంటే నిత్యము నా నోట ఆయన కీర్తి ఉండును. నేను ఎల్లప్పుడూ దేవుడిని స్తుతిస్తాను. నిత్యము నా నోట ఆయన కీర్తి ఉండును గాక. అది నిత్యమైన అనుభవం అంటే. దైవాత్మానుస అనుభవం అంటే బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఆయన కుటుంబంలో మనకు కొన్ని పరిస్థితులు ప్రతికూలం అయినా కూడా దేవుడిని స్తుతించాలి. దేవుడు నిత్యము అలాంటి నిత్యము ఆరాధించే వ్యక్తిగా మనం మారాలి. నిత్యమైన వ్యక్తి ముందు భూమి మీద ఉన్నప్పుడే ఆ దైవిక అనుభవాలు మన జీవితంలో సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే ఎంత దేవుని మీద భారం, ప్రేమ, దైవికమైన విధేయత, విశ్వాసం ఉంటే గాని మీరు అలా మారతాం. కనుక మామూలు వ్యక్తి కాకూడదు. మీకు చెప్పాను, ఎప్పుడో చెప్పాను మీకు. క్రిస్టియన్స్ బోల్డ్ మంది ఉంటారు.
అవసరానికే ప్రభువుని వాడుకునే క్రిస్టియన్స్ ఉంటారు. అవసరం దాటిపోతే మరి వదిలేస్తారు. క్రైస్తవులు మీకు అర్థమైందా? ఫెస్టివల్ క్రిస్టియన్స్ ఉంటారు. పండగలకి క్రిస్మస్ లేక ఈ ఈస్టర్ లేక ఈ గుడ్ ఫ్రైడే లేదా మరోటి ఇలాగా ఫెస్టివల్ క్రిస్టియన్స్. ఫెస్టివల్ తర్వాత మరి వాళ్ళు జీవితంలో ఎవరు కనిపించరు. కదా అలాగే బ్రో అన్ని కేవలం పెండి కొరకే క్రైస్తవులు ఉంటారు. కొంతమంది వాళ్ళు పెండికి ఒక బిడ్డ కావాలి, ఒక కొడుకు, ఒక పిల్ల, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కావాలి. అంటే మనం క్రైస్తవులుగా నమ్ముకుంటే వాళ్ళ దగ్గర బోల్డు సంబంధాలు ఉంటాయి. వాళ్ళ క్రైస్తవులు అనేక మంది వాళ్ళు క్యాస్టులు ఇవన్నీ చూడకుండా పెళ్లి చేసుకుంటారు అన్న ధీమా ఉంటది. మీకు అర్థమైందా? ఓసారి మా అన్నయ్య నీకు చెప్పాను లేదు సాక్ష్యం. మా అన్నయ్య నేను చీపురుపల్లి వెళ్తున్నప్పుడు వాడి పక్క చాలా నిష్ఠగల బ్రాహ్మణుడు. వాడు అంటాడు, ఒరే మీ సంఘంలో ఎవరైనా చూసి చేసిరా మా అన్నయ్య కొడుకు. మా అన్నయ్య కొడుకు 2 కొడుకు పిల్లవాడు. వాడికి 40 ఏళ్ళు వచ్చాయి. వాడు జర్మనీలో ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయినా వాడు జర్మనీ దూరం ఉన్నాడని చెప్పి వాడికి ఎవడు పెళ్ళనివ్వట్లేదు. అయితే మా అన్నయ్య అంటాడు, ఒరే మీ సంఘంలో ఎవరైనా ఉంటే పెళ్లి చేయరా అన్నాడు. అప్పుడు మరి క్రైస్తవుడు కాదు వాడు. మీ దేవుడు నీ గొప్పరా, మా దేవుడు నా గొప్పరా అనేవాడు. నీకు అదే నీ దేవుడు నీ గొప్ప, మా దేవుడు మా గొప్ప అన్నాడు. ఒక్కసారి అంటే ఏదో అంటే పెళ్లి కావాల్సరికి పిల్ల కావాల్సరికి కంపల్సరీ ఒరే మీ సంఘంలో ఎవరు చేసిరా. అర్థం ఉందా? చూడండి ప్రజలు ప్రపంచం ఎలా స్వార్థంగా మాట్లాడతారు. అలా క్రైస్తవుడు అంటే ఒప్పుకోడు. అలాంటిది మీ సంఘంలో ఎవరు చేసిరా? సరే అంటే ప్రపంచంలోని కేవలం అవసరాలు తీర్చుకోవడానికి కొంతమంది ఉంటారు. మీకు అర్థమైందా? ప్రపంచంలో సంపాదన గురించి కొంతమంది వస్తారు. స్కూల్ సీట్ల గురించి, కారు సీట్ల గురించి కొంతమంది వస్తారు. పెళ్లి గురించి మరికొంతమంది వస్తారు. ఇలా రకరకాల కారణాలు చూపి ప్రజలు వస్తారు. కాదు. నిత్యమైన క్రైస్తవుడు ఎప్పుడూ హృదయంలో క్రీస్తును ఆరాధిస్తూ, మహింపరుస్తూ, ప్రేమిస్తూ, కనపరుస్తూ క్రీస్తుని సంపూర్ణంగా సంతోషపెట్టే వ్యక్తి ఉంటాడు. అతడు నిత్యమైన క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. రెండవది 52వ కీర్తన 8వ వచనం చూడండి. నేనైతే దేవుని హ్మ్. మందిరములో పచ్చని హ్మ్. ఒలివ చెట్టు వలె నున్నాను. నిత్యము హ్మ్. దేవుని కృపను నమ్మకించుచున్నాను. ఇట్స్ గాడ్. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. ఒక దినం కాదు, ఒక సంవత్సరం కాదు, ఒక 10 ఏండ్లు కాదు, ఒక 20 ఏండ్లు కాదు. అప్ టు ఎండ్ దేవుని దగ్గరికెళ్ళే వరకు ఇక్కడే నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుతున్నాను. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎందుకు అంటే అతడు దేవుని మందిలో పచ్చని ఒలివ చెట్టుగా ఉండగలిగినాడు. ఆ కృప అతన్ని అంతగా నడిపించింది. అతడు కృపలో బైబిల్ గ్రంథం చెప్తుంది దావీదుకు శాశ్వత కృపనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు నేను నిత్యమైన కృప ఇస్తానని బైబిల్ గ్రంథంలో ఉంది. సత్యకృపను కలిగి బతకాలని బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుని స్తోత్రం. సత్యకృప ఏదో నిలకడగా ఉండాలని రాయబడింది అపోస్తలుల కార్యాలు. కనుక ఇక్కడ అంటాడు అతని కృప ఎంత సహకరించిందంటే దావీదు గారికి పచ్చని ఒలివ దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టుగా. ఆ! ఓ డీకన్ కాదు, ఓ ప్రెసిడెంట్ కాదు, ఓ సెక్రటరీ కాదు, లేతే ఒక చక్రవర్తి కాదు, ఒక రాజు కాదు. ఏదో సాధారణ బైబిల్ అని అంటాడు. ఆయన అక్కడ ఒక పెద్దగా కాదు, ఒక పరిచారకుడు కాదు. లేక నేను పచ్చని ఒలివ చెట్టులే దేవుని మందిరంలో ఉన్నాను. సంఘము యావత్తు ఇలాంటి దైవ అనుభవానికి రావాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మానుభవం రావాలి. పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నా. నువ్వు ఏదో చెట్టు కాదు అక్కడ. దేవుని స్తోత్రం. సంఘంలో పచ్చని ఒలివ చెట్టు వలె నువ్వు అట్లా చెట్టుంటే ఆ ఒలివ చెట్టు ఎంత దైవికమైన పరిమళత్వాన్ని పెంచదు, ఎంత అభిషేకాన్ని కలిగి ఉంటుంది. అందుకే చెట్టుతో పోల్చుకున్నాడు. నేను అభిషక్తుడు కనుక, ఆత్మీయుడు కనుక, యెహోవా ఆత్మ అతని మీద బలంగా ఉంది కనుక అతను పచ్చని ఒలివ చెట్టుతో పోల్చుకున్నాడు. నేను మందిరంలో ఎప్పుడు పచ్చని ఒలివ చెట్టు ఎప్పుడు అభిషక్తుడుగా ఉంటాను. ఆ నిరాశగా ఉన్నాం, నిస్పృహగా ఉన్నాం, బాధగా ఉన్నాం, నేను అవిశ్వాసంతో ఉన్నాం, అపనమ్మకంతో ఉన్నాం. ఏదో వచ్చి వెళ్ళిపోతున్న సాధారణ సభ్యుడిగా ఉండను. ఎప్పుడు నిత్యము నేను దేవుని వాక్యానుసారంగా పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాను. సంఘంలో ఎంతమంది ఒలివ చెట్లు ఉంటారు ఆలోచించండి. దేవుని స్తోత్రం. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని స్తోత్రం. మొండ చెట్టుగా ఎవరు ఉండకూడదు.
మామూలు సాధారణ చెట్లుగా ఎందుకు కాయలు ఫలాలు లేని చెట్లుగా ఎవరు ఉండకూడదు. బైబిల్ గ్రంథం చెప్తుంది ఫలభరితమైన చెట్టుగా, మంచి ఒలివ చెట్టుగా. బైబిల్ ప్రదీపము కొరకు అచ్చమైన ఒలివ నూనె దంచి తీసుకొచ్చిన నూనె కావాలంటాడు. అందుకే అభిషేకాన్ని సాదృశ్యమైన పచ్చని మందిరంలో గొప్ప అభిషిక్తుడిగా అభిషిక్తురాలుగా ఉండండి. మీరు ఆశించబడతారు. ఎస్, దేవుని సేవలో దైవ సేవకులతో కలిసి దేవుని ప్రార్థనలో పాదాలో ఆయన అభిషేకంలో ఆయన రాజ్య పరిచయలో శక్తివంతమైన వ్యక్తులుగా పారిభాగస్తులు కండి. మీరు ఒకరోజు పచ్చని వెలుగు చెట్టు అవుతారు. దేవునికి స్తోత్రం. మీరు ఆ సేవలో ఉన్నటువంటి దైవిక విషయాలను, దైవిక నియమాలను, దైవిక విషయాలను నేర్చుకొని పచ్చని ఒలివ చెట్టుగా ఉండండి. దేవుని గ్రంథం చెప్పండి. ప్రతి వంశంలో ఇంజనీర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు. ప్రతి వంశంలో గొప్ప గొప్ప టెక్నికల్ పీపుల్ ఉంటారు. ఫారెన్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆయన ప్రపంచంలో గొప్ప డబ్బులు సంపాది ఉంటారు. వంశాల్లో గొప్ప గొప్ప నిష్ఠాతులు ఉంటారు. కానీ ప్రతి కుటుంబంలో దైవ సేవకుడు ఉండడు. ఆ పాస్టర్ నన్ను చీర్పల్లిని తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆ సువార్తకు అందరిని తీసుకెళ్ళారు. అందరూ వెళ్ళినప్పుడు పాస్టర్ మా కుటుంబీకులు అందరిని బట్టి చెప్పాడు, మీ కుటుంబంలో ఆశించబడినవాడు దేవుని సేవకుడు అని ఆయన పరిచయం చేశాడు. మా వాళ్ళందరూ అవాక్య ఉండిపోయారు. మీ కుటుంబంలో యేసు ప్రభువుని చేర్చుకుని బిడ్డ దేవుడు అతన్ని బాగా దీవిస్తాడు మీ అందరికంటే అని చెప్పారు పాస్టర్. మా కుటుంబీకులు అంగతో మా అమ్మ, మా నాన్నగారు, మా కుటుంబీకులు చాలా మంది ఉన్నారు. ప్రైజ్ గాడ్. ఎందుకంటే కుటుంబీకులు వంశ వాళ్ళు చాలా గొప్ప గొప్ప కీర్తి ప్రతిష్టలు, ఆఫీసర్లు, వాళ్ళు వీళ్ళు బోల్డు మంది ఉంటారు. కానీ అన్ని కుటుంబాల్లో సేవకులు ఉంటారు. మన కుటుంబంలో సేవ ఉన్నది, సేవకులుగా ఉన్నది ఎంత ఆశ. మనం కానీ, మన పిల్లలు కానీ, మన కుటుంబం కానీ, మన వంశంలో సేవకులు ఉండాలి. ఆ ఒక్కడి కారణం చేత మన వంశాన్ని దేవుడు దీవిస్తాడు. బికాస్ ఆఫ్ అబ్రాహాం, ఇస్సాకు అనేది యాకోబుని, యాకోబు యొక్క 12 సంతానాన్ని అన్ని కూడా దేవుడు చెప్పాడు, నేను అబ్రాహాం బట్టి మిమ్మల్ని దీవిస్తాను చెప్పాడు. అది ఎంత ఆశీర్వాదం. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తారా? మా కుటుంబంలో ఒక సేవకుడు ఉండి తీరాలి ప్రభా, ఒక సేవకురాలు ఉండి తీరాలి. కూతురో కొడుకో ఎవరెవరు దేవుని సేవ చేసిన వాడు ఉండాలయ్యా. మా వంశంలో దేవుని సేవ చేసేవాడు ఉండాలయ్యా. దేవుని రాజ్యం కొరకు ప్రార్థించే, దేవుని రాజ్య నిర్మాణం కొరకు, అనేకుల్లో దేవుని రాజ్య నిర్మాణం కొరకు ప్రార్థన చేసేవాడు ఉండాలి. మా కుటుంబ క్షేమాల కొరకు, మా వంశావళి కొరకు ప్రార్థన చేసేవాడు ఉండాలయ్యా. డబ్బులు అప్పు ఇచ్చేవాడు ఉండొచ్చు, సలహాలు ఇచ్చేవాడు ఉండొచ్చు, లోక పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఉండొచ్చు. ఓ గొప్ప గొప్ప మన తొలగ మన కుటుంబంలో మా భావ వంశీ పలానా ఆఫీసరు, మా తొలగ ఇంకోటి వంశీ ఇంకో ఆఫీసరు, ఇంకోది మరొక ఆఫీసరు. ఈ ఆఫీసర్లు అందరూ ఉండొచ్చు అయ్యా. కాదండి అండి. మా అన్నయ్య పెద్ద ఆఫీసరు, మా అమ్మ పెద్ద ఆఫీసరు, మా నాన్న పెద్ద అనొచ్చు. మన కుటుంబంలో సేవ చేసేవాడు ఉండాలి. అది మనకు ఆశీర్వాదం. మన వంశావళిని కూడా దీవించేస్తాడు దేవుడు. ఒక్క అబ్రాహామును బట్టి తన పెక్కుమని తర్వాత తన సంతానం దీవిస్తాడు. నిత్యము దేవునికి స్తోత్రం. నేను నిత్యము దేవుని కృప యందు నమ్మిక ఉంచుతున్నాను. ఆ కృపే దావీదుని గొప్ప ఉన్నతంగా బలపరిచింది. పచ్చని ఒలివ చెట్టు వల్ల దేవుని మందిలో ఉండడానికి కృపించాడు. అందుకే లాస్ట్ 23వ కీర్తనలో రాస్తాడు, బైబిల్ గ్రంథంలో రాస్తాడు, నిత్యము నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను. అది అష్యూరెన్స్, అది గ్యారంటీ, అది గ్యారంటీ. ప్రార్థన చేశారు ఎప్పుడైనా? మీ కుటుంబంలో ఎంతవరకు ప్రార్థన చేయబోతే కనీసం ఇప్పటి నుంచైనా మా కుటుంబంలో దేవుని రాజ్యసేవ చేసేవాడు ఉంటారు. అది కొడుకు అవ్వండి, కూతురు అవ్వండి, మనవడు అవ్వండి, ఎవరవ్వండి, దేవుని రాజ్యసేవ చేసేవారు ఉండాలి ప్రభా. ప్రభావాలని కృప దయచేయండి ప్రభా. దేవుని అలాంటి ప్రార్థన చేయండి. భారంతో అడగండి. కనీసం నా పిల్లలు దేవుని రాజ్యసేవ చేయాలి. వాడు చదువుకున్న ఉద్యోగం చేసిన తర్వాత అయినా సరే దేవుని రాజ్యసేవ చేయాలి. ఏదైనా దేవుని రాజ్యసేవలో నా కుటుంబం ఉండాలి. అది ఆశీర్వాదం. అలాంటి ప్రార్థన మీ కుటుంబంలో చేయండి. ఎందుకంటే సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం దేవుని రాజ్యసేవ చేసేవారుగా ఉండాలి. అది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఎంతగాని లోకాన్ని, మనుషుల్ని, ప్రపంచాన్ని సేవిస్తూ బతుకుతామని ఎంతగాని దేవుని సేవ చేయడంలో ఉన్న తృప్తి, ఆ సంతోషం, ఆ శక్తి, ఆ కృప, శ్రమ వచ్చినా పర్వాలేదు, ఆ శ్రమలో ఉన్న ఆశీర్వాదం ఎంత గొప్పది. నిత్యము నేను దేవుని కృప యందు నమ్మిక ఉంచుతున్నాను.
ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. నిత్యము దేవుని కృపను నమ్మికొచ్చే దైవభక్తి ఎంత గొప్పది. నేను పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. కనుక తండ్రి, సంఘంలో ప్రతి ఒక్కరు కూడా పచ్చని ఒలివ చెట్టుగా ఉంటే ఆ సంఘం ఎంత శక్తివంతంగా ఉంది. మరి గొడవలు ఉండవు, పాలిటిక్స్ ఉండవు, హెచ్చుతగ్గులు ఉండవు, గలిబిళ్ళు ఉండవు, దెబ్బలాడుకోవడం, తిట్టుకోవడాలు, ఇవి అవి ఏ సమస్యలు ఉండవు. సంఘంలో ఎప్పుడు నిత్యము దేవుని కృప తాండవిస్తూ ఉంటుంది. ఎంత ఆశీర్వాదం, ఎంత అభిషేకం, ఎంత ప్రార్థన సంఘంలో ఉంటుంది. కనుక తండ్రి, ఈ రోజు నుంచి నీ ప్రార్థనలో ఒక మార్పు తీసుకురా. అంటే నా ఇంట్లో సేవకుడు ఉండాలి, నా కుటుంబంలో సేవకుడు ఉండాలి, మా వంశంలో సేవకుడు ఉండాలి. ప్రభా, కృప చూపించు. పచ్చని ఒలివ చెట్టుగా మా జీవితాలు చేయండి ప్రభా. ప్రతి ఒక్కరు నేర్చుకోండి. ఏదో మందిరాన్ని వెళుతున్నాను, వస్తున్నాను ఆయన అని కాదు. నేను ఒక పచ్చని ఒలివ చెట్టు వల్ల సంఘంలో ఉండాలి అంటే నువ్వు సంఘానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేక మందికి దీవెనకరంగా ఉంటావు. భావి జీవితం నీ జీవితం గొప్ప ఉన్నతమైన జీవితానికి ఆశించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. బైబిల్ మొదటిది, నిత్యము నా నోట ఆయన కీర్తి ఉండను. రెండోది, నిత్యము నేను ప్రభు యొక్క కృప యందు నమ్మికూస్తున్నాను. రెండోది, ఆయన పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాడు. మూడో సంగతిని బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం. దేవుని స్తోత్రం. 30 కీర్తనల గ్రంథము 20 క్షమించండి, సామెత 28:14. నిత్యము ఆ, నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. గొప్పదండి. దేవుని హృదయమును స్తోత్రం. కఠిన పట్టుకున్నవాడు కిడిలో పడును. అంతే. నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. నిత్యము భయము కలిగే దేవుని శాబాషి బిడ్డలు వందనం. నిత్యము స్వస్థపరిచిన తర్వాత కాదు, మేళ్లు పొందుకున్న తర్వాత కాదు, ఏవో మన పరీక్షలు పాస్ అయ్యి ఉద్యోగాలు వచ్చిన తర్వాత కాదు భయం చూపించడం. నిత్యము ప్రతి క్షణం కూడా దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండాలి. అట్లాంటి బిడ్డల కొరకు తాను ఎదురు చూస్తుంటాడు. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. ఉదయం కట్టుపరచువాడు కీడులో పడిపోతాడు. వద్దు, కఠిన మనస్తత్వం వద్దు, కఠిన హృదయం వద్దు, కఠినపు ఆలోచనలు వద్దు. నిత్యము భయం కలిగి ప్రవర్తించాలి. నేనైనా మీరైనా ఒక దినము 2 దినాలను కాదు, సందర్భం దాటిపోయిందని కాదు, అవసరం దాటిపోయిందని కాదు, ఇబ్బందులు పోయాని కాదు, శ్రమలు పోయాని కాదు, అయినా ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాను కాదు, ఏమీ కాదు, నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. అయ్యా, అన్నిటికంటే జాగ్రత్త గమనించాలి. మన జీవితంలో వెరీ ఇంపార్టెంట్ అది. దేవుని భయం అన్నది వెరీ ఇంపార్టెంట్. మానవ కోటికి ఇదే విధి అంటాడు ప్రసంగం. దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటే మానవ కోటికి ఇది. అందరూ నేర్చుకున్నారు. ప్రతి దినము కూడా, ప్రతి పరలోకం వెళ్ళినంత వరకు కూడా నిత్యము భయము కలిగి ప్రవర్తించు. నీ ప్రవర్తనలో ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, చదువుకున్నా, వంటింటి స్త్రీగా ఉన్నా, ఏ దీనిలో ఏ పొజిషన్ లో ఉన్నా, నిత్యము భయం కలిగి నీ ప్రవర్తనలో దేవుని భయం కనిపించాలి. దేవుడికి ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ ప్రవర్తన అంతటిలో ఆయనకి దేవుని భయం కనిపించాలి. నీతి గల ప్రవర్తన కనిపించాలి, యథార్థమైన ప్రవర్తన కనిపించాలి, అభిషేకంతో కూడిన జీవితం కనిపించాలి, ఆత్మీయతో కూడిన జీవితం కనిపించాలి, వాక్యానుసారమైన విధేయత కనిపించాలి, వాక్యానుసార విశ్వాసం, నిత్యము భయం కలిగి అలా భయంతో ఉంటేనే దేవుడు ఆశిస్తాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో దేవుని పాదాలు, యాకోబు చాలా సంవత్సరాలు, చాలా వృద్ధుడు, ఎక్కడికి, కనాను అంటే ఐగుప్తు దగ్గరకు వచ్చింది. కనాన్ నుంచి ఐగుప్తుకు వచ్చేసరికి చాలా వృద్ధుడు, సరిగ్గా కళ్ళు కూడా కనిపించలేనటువంటి వృద్ధుడు. తన బిడ్డను యోసేపుని చూసుకొని ఎంతో సంతోషించాడు. అప్పుడు యోసేపుని పిలిచి చెప్తాడు, నాన్న, నేను వృద్ధుడిని అయిపోయాను, పోగొట్టుకున్న కుమారుని చూస్తానని అనుకున్నాను, నిన్ను చూశాను, బెంజమిన్ చూశాను, ఇంకా నా జీవితం ధన్యమైపోయింది. నన్ను సర్వశక్తి దేవుడు చాలా దీవించాడు. నాన్న, మీ అన్నదమ్ములందరినీ ఆశ్రయించాడు. కానీ నేను ఐగుప్తులో చనిపోయినప్పుడు నా స్థితిలో ఇక్కడ ఉంచదు, నన్ను ఇక్కడ పాతి పెట్టదు.
నన్ను కణానికి తీసుకెళ్ళి నేను దేవుని ఎక్కడ నా పితరులోని తన సమాధికి తీసుకెళ్ళి నన్ను పాతి పెట్టినాను. రాజ్యరేఖలో ఉన్నాడు కదా, రాజ్యరేఖ సంబంధం హోదాతో నన్ను పాతి పెట్టని చెప్పలే. రాజ్యరికమైనటువంటి ఉన్నతమైన స్థితిలో నన్ను పాతి పెట్టమని చెప్పలే. నీ రాజ్యంలో ఒక చోట్ల నన్ను పాతి పెట్టమని చెప్పలే. తన పితరుల యొక్క సమాధిని జ్ఞాపం చేసుకున్నాడు. తన పితరులు సేవను జ్ఞాపం చేసుకున్నాడు. తన పితరులు చూపించిన స్థితిని జ్ఞాపం చేసుకున్నాడు. నా పితరులు ఉండిన చోట నేను ఉండాలి అక్కడ. అలాగే తప్పకుండా నేను అలాగే యోసేపు తన యాకోబు చెప్పాడు, అక్కడే తీసుకెళ్ళి ఒక గృహ దగ్గర పాతి పెడతాడు. సరే, నిత్యము ఇంకా అన్ని అయిపోయి కదా, కొడుకులందరూ స్థానంలోకి వచ్చారు, మంచిలో ఉన్నారు, ఎవరి మట్టుకాళ్ళు పనులు చేసుకుంటున్నారు. ఐగుప్తులు ఇంచుమించు స్థిరత్వం వచ్చి 400 సంవత్సరాలు చరిత్రది. అంత స్థానానికి వచ్చారు వాళ్ళందరూ. ఇంకెందుకు అనుకున్నాడు యాకోబు? లేదు, నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు. దేవునికి మహిమ కలుగును కాక. బైబిల్ చెప్తుంది, అబ్రాహాము కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు పరిశోధించాడు. నీ ఒక్కగానొక్క ప్రేమిస్తున్న ఇస్సాకుని నాకు బలిగా అర్పణగా ఇచ్చాను. ఒక్కగానొక్క కుమారునిచ్చి తీసుకోవడానికి ధర్మ అని అడగలేదు. వెంటనే గాడిద గంటలకు వచ్చాడు. వెంటనే క్షణంలోనే గాడిద గంటలకు వచ్చాడు. ఓకే తండ్రి. బైబిల్ ఉంది, దేవుడట నీ ఒక్కగానొక్క ప్రేమిస్తున్న ఇస్సాకు నాకు బలి ఇవ్వడానికి వెనుదిలేదు కనుక నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉన్నాను రుజువైంది. యు ఆర్ ద ప్రూవ్డ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. లీ మొహోనియానా హసి మషిబా. ప్రార్థించే దైవజనులు ఉంటారు, పంచిపెట్టే దైవజనులు ఉంటారు, గొప్ప గొప్ప సేవ చేసే ఉంటారు. దైవజనులు దేవుని చేత శబాష్ అని ఆయన సర్టిఫికెట్ ఇచ్చే ప్రూవ్ చేయబడినటువంటి, నిర్ధారణ చేయబడినటువంటి, రుజువు చేయబడిన దైవజనులు ఎంతమంది ఉంటారు? దేవునికి స్తోత్రం. దేవుడిని రుజువు చేశాడు. హల్లెలూయా. యు ఆర్ ద ప్రూవ్డ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. నీ యందు నువ్వు ఇలా చేసినందుకు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలు లెక్కటగలవా? ఇసుక రేణువు లెక్కట అంత సంతానం నీకు ఇస్తాను. కానీ అతడు రుజువు చేయబడిన దైవజనుడు అబ్రహాం. దేవునికి స్తోత్రం. నిత్యము భయము కలిగి, ఇంకా అయిపోయిందిలే నాకేమీ అనుకోలేదు, నిత్యము సరే దేవుడు ఇచ్చాడు, ఇంకా ఈ దీంతో సంతానం కంటిన్యూగా వంశం అభివృద్ధి అనుకోలేదు. నిత్యము భయము కలిగి, అప్పుడు కూడా భయము కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బొజ్జలేని బైబిల్ గ్రంథంలో మీకు చూపిస్తాను. బొజ్జలేని ఒక వృద్ధుడు, ధనవంతుడు, దావీదుతో మంచి స్నేహితుడు. దావీదును దేబెట్టే ముందు అతను, నాతో పాటు ఏరు దాటి నాన్న రాగలవా అంటాడు. నేను వృద్ధుడు, కళ్ళు కూడా నాకు కనిపించవు, నేను నీతో పాటు ఏటి దాటాలి కానీ ఏటి వరకు వస్తాను. బొచ్చలే దేవుని వాక్యానుసారంగా నిజంగా దేవుని దగ్గరికి భయభక్తులు కలవాడు. దేవుని నిండు వృద్ధుడు దావీదును దేబెట్టి దావీదు అంతా పంపించి ఆశ్రయించి వస్తాడు. ఇలా బైబిల్ గ్రంథంలో దైవ భక్తులు నిత్యము భయం కలిగి ప్రవర్తించారు కనుక ఈ రోజు బైబిల్ గ్రంథంలో వచ్చి వారి గురించి మనం నేర్చుకో. ఈ రోజు నేను మీరు నిత్యము భయం కలిగి ప్రవర్తించే మన జీవితం, మన కుటుంబంలో భర్త దగ్గర ఉన్నప్పుడు, భార్య దగ్గర ఉన్నప్పుడు, పిల్లల దగ్గర ఉన్నప్పుడు, కుటుంబంలో ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు, ఎక్కడైనా నువ్వు దీని దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఒక బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు, అక్కడ కూడా దేవుని స్తోత్రం, ఇంకెందుకు లేదు, మా ఇల్లు కాదు కదా, చర్చ్ కాదు కదా, అక్కడ పాస్టర్ గారు ఎవరు మా నీకు అడగరు కదా అన్నట్టు ఉండకూడదు. అక్కడ కూడా నువ్వు భయం కలిగి ప్రవర్తించాలి. అక్కడ మన ఎవడేం చేస్తాడు, ఏం చేస్తే ఎవడు చూస్తాడు అన్నట్టు ఉండకూడదు. ఎవడు చూడు, దేవుడు చూస్తాడు. ఎక్కడ వెళ్ళినా మనం భయం కలిగి ప్రవర్తించడం నేర్చుకుంటే ఆ భయమే మనం ఉన్నత స్థానం చేసేస్తుంది. దేవుని స్తోత్రం కదా. నా జీవితంలో పొందుకున్న కొన్ని సాక్ష్యాలు మీరు వింటే కాబోతారు. టైం చాలా చెప్పడం. బైబిల్ అందులో చాలా, ఇప్పుడు దేవుడు చూస్తాడయ్యా, ఆ దేవుడు ఆ భయాన్ని చూస్తాడు. దేవుడు అది దానికి మనం ఏదో సమస్య పోయింది అన్నట్టు ఉండదు. ఆ భయాన్ని తన ప్రతిఫలము
దేవుడు తప్పకుండా ఒక రోజు ఇస్తాడు. నిత్యము భయం కలిగి ప్రవర్తించి నీ ప్రవర్తనలో దేవుని భయం ఉందా పెట్టుకో. రెక్లెస్ గా వాక్యాన్ని వ్యతిరేకంగా పెద్ద చొని కూడా మాట్లాడడం, వాక్యాన్ని వ్యతిరేకంగా మాట్లాడడం, దైవ చిత్తాన్ని అతిక్రమించడం వద్దు. మన కుటుంబాల్లో మన సంఘంలో వద్దది. ప్రజల్లో ఎవరికి ఉండకూడదు అనగా. ఏ బిడ్డైనా తండ్రిని నువ్వు నన్ను ఎందుకు కన్నావు అని మాట అనొచ్చా? అలా అడగకూడదు. ఏ తల్లైనా సరే నువ్వెందుకు కన్నావు నన్ను? నేను అడిగింది ఇవ్వలేనప్పుడు నువ్వెందుకు కన్నావు అని అడగచ్చా? నువ్వు అడిగింది ఇవ్వలేని మాత్రం నీ తల్లి చెప్పుకుంటుందా? తల్లి తనంటే చెప్పుకుంటాడా? చులకన చేసి తల్లిదండ్రులు మాట్లాడద్దు. అవి అందరూ నేర్చుకోండి. నిత్యము పిల్లలు కూడా నిత్యము భయం కలిగి తల్లిదండ్రులు ఎదురున్నప్పుడు కాదు, తల్లిదండ్రులు వెనక కూడా దూరదేశం వెళ్ళినప్పుడు కూడా అదే భయం, అదే కంటిన్యూ, అదే విశ్వాసం, విధేయత, ఆ దైవకు వినయం కొనసాగించాలి. అప్పుడే ఆ పిల్లల్లో ఉన్న స్థితిని చూసి దేవుడు ఇంకా దీవిస్తాడు. బైబిల్ గారు చెప్తుంది, సంఘ విశ్వాసులు అందరూ నేర్చుకోండి దేవుని. అందుకే పౌలు గారు నేను ఉన్నప్పుడే కాదు, నేను లేనప్పుడు కూడా మీ రక్షణ భయముతో వణుకుతూ కొనసాగించుకోండి. దట్ ఈస్ ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. లేఖనం చెప్తుంది, ఆ భయం లేకపోతే మనం దేవుని సంబంధంగా వ్యక్తిగా ఉండలేము. అది బైబిల్. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయము కట్టిపరచిన వాడు కీడులు పడతాడు. కఠినపరచుకోవాలి. హల్లెలూయా. ప్రభు పాదల నేర్చుకుందాం. నేను నిత్యము దేవుడు దీవించాలంటే ఈ 3 విషయాలు మన జీవితంలో కొన్ని చేయటం తప్పదు. ఎందుకో తెలుసా? లేఖనంలో చెప్తుంది, కీర్తనల గ్రంథము 132వ కీర్తన 13-14 వచనాలు చూసి ముగిస్తాం. కీర్తనల గ్రంథము 132వ కీర్తన 13-14. యెహోవా ఆ. సీయోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాసస్థలంగా దాన్ని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. దేవునికి నేను నివసించేదను. చూసారా? సీయోను దేవుడు కోరుకున్నట. బైబిల్ చెప్తుంది, నిన్ను నన్ను తల్లి గర్భాన ఉన్నప్పుడే కోరుకున్నాడు దేవుడు. పిండోత్పత్తి జరగక మునిపే కోరుకున్నాడు దేవుడు. మరి మనం కూడా సీయోనుగా, నేను మీరు కూడా, నా జీవితం ఒక సీయోను, నా కుటుంబం ఒక సీయోను, నేను నా కుటుంబం ఒక సీయోను, దేవుని సంఘము సీయోను. ఒక సీయోనుగా మాదిరిగా ఉండాలి కదా, ఒక పరలోక మాదిరిగా ఉండాలి కదా. మన ఇంట్లో గొడవలు, గలిబిళ్ళు, సమస్యలు, గొనుకోవడాలు, కేకలేసుకోవడాలు, ఇవన్నీ ఎందుకు? మానవులు ఏవో సమస్యలు ఉంటాయి, సరిదిద్దుకోవడమే, చక్కదిద్దుకోవడమే. ఒక సీయోను, నేను కోరిన స్థానం ఇది, నేను విశ్రమించే స్థానం అది. ఒక్క పరలోకం చెప్పాడన్నమాట. కానీ దేవుని బిడ్డలు కూడా సీయోనుగా ఉండాలి. సీయోను అంటే దేవుడి సంఘం. బైబిల్ గమనించి, ఇది నేను కోరిన స్థానం, ఇది నిత్యము నేను కోరుకున్న స్థానం అది సీయోను. దేవునికి స్తోత్రం. ఆయన కన్ను లోకమందు సంచారం చేసిన, సందర్భోచితంగా ఐగుప్తులు దిగిన, వేరెక్కడికి వెళ్ళినా దేవుడు మటుకు కోరుకునేది నిత్యము సీయోనే కోరుకుంటాడు. అది ఆయన కోరిన స్థానం. అక్కడే నిత్యము నాకు విశ్రమ స్థానం. అదే సంఘమాల ఉండాలి. దేవుడు కోరుకున్న స్థలంగా ఉండాలి. దేవుడు కోరుకున్న స్థానంగా ఉండాలి. దేవుడు కోరుకున్న వ్యక్తులుగా ఉండాలి. దేవుడు కోరుకున్నటువంటి స్వభావాలు ఉండాలి. దేవుడు కోరుకునే ఆత్మీయత ఉండాలి. దేవుడు కోరుకునే ఐక్యత ఉండాలి. దేవుడు కోరుకునే ప్రేమ ఉండాలి. దేవుడు కోరుకునే అభిషేకం ఉండాలి. దేవుడు కోరుకునే ప్రార్థన ఉండాలి. దేవుడు కోరుకునే విధేయత ఉండాలి. దేవుడు కోరుకునే విశ్వాసం ఉండాలి. దేవుడు కోరుకునే దీనత్వం ఉండాలి. అది సీయోను. షబా నీ ఎనియానా హో అందరి మషిబా. దట్ ఈస్ జైన్. అలాంటి వ్యక్తులుగా ఎందుకుంటారు? నిత్యము నేను దేవుని భయం కలిగి ప్రవర్తిస్తానని ఎందుకు? కష్టం ఉన్నప్పుడు, శ్రమ ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, హైయెస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా, ఏ స్థితిలో ఉన్నా నిత్యము దేవుని. అందుకే మన పూర్వీకులు చెప్తారు, ఎదిగే కొలది ఒదిగుండయ్యా, అప్పుడే ఇంకా నిత్యము దీవించబడ్డానికి అర్హుడు అర్హురాలు ఉంటాం. క్రైస్తవ నీకు అర్థమైందా?
దేవునికి మహిమ కలుగును గాక. నేను మీరు నేర్చుకున్నా, తండ్రి పాల దగ్గర నేర్చుకున్నా, నిత్యము ఎప్పుడూ అది ఉందా. అలా ఉంటేనే దేవుని చేత గుర్తించబడతాం. ప్రైజ్ లార్డ్. మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు గుర్తిస్తాడు. నిత్యము భయం కలిగి ప్రవర్తించాలి. నిత్యము మన నోట స్తుతుండాలి. నిత్యము దేవుని కృపయందు నమ్మికొంచి పచ్చని ఒలివ చెట్టుల సంఘంలో ఉండాలి. దేవుడు కోరుకున్న స్థలముగా నిత్యము సియోను స్థలముగా మనం ఉండాలి. దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ ప్రేరణతో వచ్చిన